హే గాయ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేం రెసిపీ తెలియకుండా ఉంటుందా అనుకుంటున్నారా? అంటే నాలాగా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసమే అనమాట. సో తెలిసిన వాళ్ళు కూడా చూస్తే ప్లీజ్ దయచేసి ఇలా కాదు ఇలా అని చెప్పి నాకు సజెషన్స్ కమెంట్లో పెట్టండి. సో ఫస్ట్ అయితే నేను మునక్కాయ టమాటా చేస్తున్నాను. అన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. తాలింపు పెట్టేసుకోవాలి. లైక్ తాలింపు గింజలు, కొంచెం ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకొని మనం అన్నీ కట్ చేసుకున్న ముక్కలన్నీ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, మునక్కాయలు అన్నీ కలిపే వేసుకుంటాను నేను. ఉల్లిపాయలు మగ్గాక టమాటా అలా ఏం వేయను, మొత్తం కలిపి మిక్స్ చేసుకొని వేసేసుకొని ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని లైట్గా పసుపు అయితే వేసుకుంటాను. పసుపు వేసుకొని సిమ్లో పెట్టేసి మొత్తం కలిపి ఒక 15 మినిట్స్ అయితే పూర్తిగా సిమ్లోనే మగ్గనిస్తాను. అప్పుడు మొత్తం ముక్కలు చాలా మెత్తగా మగ్గుతాయి అన్నమాట. సో అలా మగ్గిన తర్వాత మనకి కావలసినంత కారం యాడ్ చేసుకొని అప్పుడే సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మగ్గిన తర్వాత మనం కొంచెం నేను చెప్పినట్లయితే మీరు ఇట్లా కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. అప్పుడే సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని కావలసినన్ని నీళ్లు పోసుకొని, మనకి కూరకి సరిపడిన నీళ్ళు తెలుస్తాయి కదా, అందరూ చింతపండు యాడ్ చేస్తారు కదా. సో చాలామందికి చింతపండు అంటే ఇష్టం ఉండదు. మేబీ చాలామంది అనకపోయినా 50% అయితే నాలాగా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ రెసిపీ. నేను అస్సలు ఎక్కడ చింతపండు వేయను, బట్ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయని వాళ్ళు ఇలా ట్రై చేయండి. సో ఇలా వాటర్ అయితే పోసేసి మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15-20 మినిట్స్ ఉంచేసుకొని దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేయడమే. ఓకే, బాయ్ గైస్.